హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 29th ఆగస్టు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు మొత్తం మనకి 8 ఆర్టికల్స్ మాత్రం వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ ఎకనామీ కిందికి వస్తుంది. భారతదేశ ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఉల్లి యొక్క ధర నియంత్రణ కోసము అని చెప్పేసి ఈ ఉల్లిని ఈ స్వదేశీయులకి సరసమైన ధరలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి లభ్యత పెంచేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. సో నిర్ణయం ఏంటి అంటే మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం. సో కనీస ఎగుమతి ధర అని చెప్పేసి ఒక్క మెట్రిక్ టన్నుకి $800 నిర్ణయం చేయడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. సో ఇటీవల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉల్లి కోసం అని చెప్పేసి మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని నిర్ణయించింది. ఇది ఎందుకోసము అంటే రెండు కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ ఆనియన్ని మన స్వదేశీయులు అందరికీ, భారతీయులందరికీ అందుబాటులోకి ఉంచాలి. సో అందుబాటులోకి ఉంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుంది అంటే ఒక వస్తువు అనేది తగినంత మేర లభ్యత ఉన్నప్పుడు ధర తక్కువ ఉంటుంది కాబట్టి అందుబాటులోకి ఉంచడం అని చెప్పేసి ఒక చర్య కోసం అని చెప్పేసి. సెకండ్ది, ధర అనేది మనకి సరసంగా లభించాలి, అందుబాటులో ఉండాలని చెప్పేసి రెండింటి లక్ష్యాలతో ఈ ఉల్లికి మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లై చేసింది. 1 మెట్రిక్ టన్నుకి $800 అంటే ఒక కిలోకి ₹67 అని చెప్పేసి మనకి పిఐబి న్యూస్ పేర్కొంటుంది. 1 కేజీకి ₹67 ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అటువైపు వెళ్లకుండా మన ఆనియన్ని మన దగ్గరనే ఉంచుతారు కాబట్టి మనకి లభ్యత ఉంటుంది, ధర తక్కువ ఉంటుందని చెప్పేసి రెండింటి కోసమని ఈ చర్య తీసుకోవడం జరిగింది. రైట్, ఇంతకుముందు డిస్కస్ చేసినాము. ఇదైతే 30 డిసెంబర్ 2023 వరకు అమల్లో ఉంటుంది. ఈ డేట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి, టీఎస్పీఎస్సీ డేట్ని ఫోకస్ చేస్తుంది కాబట్టి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. ఆగస్టు మాసం కరెంట్ అఫైర్స్ లోపల ఉల్లి ఎగుమతి మీద మనకి 40% సుంకం గవర్నమెంట్ విధించింది. అది ప్రజెంట్ మనకి అమల్లో లేదు. దీని ప్లేస్లో మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ తీసుకొచ్చింది. రెండింటి లక్ష్యం ఒకటే, ఎగుమతిని నిరుత్సాహపరిచి ఆనియన్స్ని అందుబాటులోకి తీసుకురావడము, ధర తక్కువ ఉండేలా చేయడం అని చెప్పేసి పిలుస్తాం. రెండింటి లక్ష్యంతో మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయడం జరిగింది. మనకి ఇన్ఫ్యాక్ట్ ఇంకో కరెంట్ అఫైర్స్ బిట్ మనకు కవర్ అవుతుంది. ఈ ఉల్లి అనేది మనకి సెల్ఫ్ టైము అంటే సెల్ఫ్ లైఫ్ టైం అంటే తక్కువ కాలం నిల్వ ఉంటుంది, తొందర చెడిపోతుంది కాబట్టి దీని నిల్వ పరిమితి పెంచేందుకు ఇరిడేషన్ ప్రక్రియ అని చెప్పేసి చేపట్టింది. ఈ ప్రక్రియ లోపల మనము గామా కిరణాలు ఉపయోగిస్తాము. ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఉల్లి యొక్క సెల్ఫ్ లైఫ్ టైం పెంచేందుకు ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మనకి ఇరిడేషన్ ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఉపయోగించే గామా కిరణాలు అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ యొక్క లక్ష్యం ఏంటి? ఉల్లి లభ్యత పెంచడము, ధరని సరసంగా ఉంచడం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎకనామిక్ కిందికి వస్తుంది, డిమాండ్ సప్లై కిందికి వస్తుంది. రెండవ ఆర్టికల్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తుంది. ఇది హిందూ ఆర్టికల్. ఒక టెంపుల్ మనకి వార్తల్లో ఉన్నది, తాళగిరీశ్వర ఆలయం అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. తాళగిరీశ్వర ఆలయము ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో వెరీ ఫేమస్. ఇది మనకి హిస్టరీలో వస్తుంది. పల్లవుల కాలంలో నరసింహవర్మ II అని చెప్పేసి ఉంటాడు. అతను ఈ ఆలయాన్ని శివునికి అంకితం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ ఆలయం లోపల నృత్యం చేస్తున్న శివుడి బొమ్మ అయితే ఉంటుంది. మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ పెయింటింగ్ అనేది పూర్తిగా కనుమరుగైపోయిందట. పెయింటింగ్ పట్టించుకోలేదని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. శివుడు కనుమరుగైపోయిండు, పార్వతి ముఖము కనుమరైన సిద్ధంగా ఉందట. అది ఆర్టికల్. అంటే మొత్తం మీద మనకి టెంపుల్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే నిర్లక్ష్యం చేయబడ్డ ఆలయం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. పల్లవుల కాలం నరసింహవర్మ II అని చెప్పేసి నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఆలయం గుర్తుపెట్టుకోవాలి, లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఆ నిర్మాణకర్త ఎవరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఫ్యాక్ట్ బిట్టే ఇది. నెక్స్ట్ ఆర్టికల్ డిఫెన్స్. మన మొత్తం మీద 3 ఉన్నాయి. ఫస్ట్ది CCPT అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్. ఇది మనకు ఈనాడులో వచ్చింది. కంబ్యాట్ కంట్రోల్ పోస్ట్ ట్రాక్డ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక యుద్ధ విమానం ఇది. మన తెలంగాణ లోపల నిర్మితమైంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ? సంగారెడ్డి డిస్టిక్ లోపల
సో కంది మండలం అని చెప్పేసి ఎద్దు మైలారం గ్రామం అని చెప్పేసి ఉన్నది. ఈ గ్రామం లోపల మనకి CCPT దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. DRDO డిజైన్ చేసింది. ఇక్కడ ఆయుధ కర్మాగారం ఉంటుంది, అందులో నిర్మాణం చేయడం జరిగింది. తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయంలో ఇంపార్టెంట్, ఇండియా కరెంట్ అఫైర్స్లో కూడా మనకి వస్తుంది. నెక్స్ట్ మహాబలి అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో ఈ మహాబలి మనకి PIB న్యూస్, ఇది ఈ పేపర్లో రాలేదు. సో మహాబలి ఏంటిదంటే ఒక టగ్, ఇది టగ్ అంటే మనకి సో ఈ ఓడలని పడవలని లాగేందుకు ఉపయోగించే ఒక నౌక, దాన్ని టగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ టగ్ని ఒక ప్రైవేట్ సంస్థ రూపొందించింది, అది గుజరాత్లో ఉంటుంది. దాని పేరు షాఫ్ట్. సో షాఫ్ట్ ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీన్ని ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ సంస్థ కాబట్టి ఇది మేక్ ఇన్ ఇండియాకి అనుగుణంగా ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మహాబలి ఒక టగ్ అని చెప్పేసి పిలుస్తాం. టగ్ అంటే మనకి ఈ ఓడల్ని షిప్స్ని లాగే నౌక పేరు టగ్ అని చెప్పేసి ఉంటుంది. దీని సామర్థ్యం ఎంత అంటే 25T. సో బొల్లార్డ్ పుల్. ఈ బొల్లార్డ్ పుల్ అంటే ఒక టగ్ యొక్క సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణం పేరు బొల్లార్డ్ పుల్. ఈ మహాబలి అనే టగ్ అనేది 25 టన్నుల బరువుని లాగుతుంది. సో మనకి బొల్లార్డ్ పుల్ అనగా ఏంటని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక టగ్ యొక్క సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణం పేరు అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది మహాబలి ఏంటి, ఒక టగ్గు మనకి వార్తల్లో ఉంది. గుజరాత్లోని భరూచ్ లోపల ఇండియన్ నేవీ అనేది తీసుకోవడం జరిగింది. సో మన ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, భరూచ్ ఫ్రమ్ గుజరాత్ స్టేటు. ఈ మహాబలి అనేది నౌకాదళంలోకి ప్రవేశించింది. సో ఒక టగ్ అది. నెక్స్ట్ కజ్ హింద్ 2023 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో కజ్ హింద్ 2023. ఇన్ఫ్యాక్ట్ ఇది వెరీ ఫేమస్. కజకిస్తాన్ ఇండియా మధ్య ఇంతకుముందు సంయుక్త సైనిక విన్యాసం అయితే ఈ ఇయర్ స్పెషల్ ఏంటిదంటే మనకి బై సర్వీసెస్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. 2 సర్వీసులు పాల్గొంటాయి. ఒకటి ఆర్మీ అండ్ రెండవది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుంది. ఇంతకుముందు కేవలం ఆర్మీ మాత్రమే ఉంటే ఈసారి ఆర్మీతో పాటు మనకి సో ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుంది. కాబట్టి భారతదేశము పాల్గొనే మొట్టమొదటి బై సర్వీసెస్ ఎక్సైజ్ అంటే ఈ కజ్ ఇండ్ అని చెప్పేసి వస్తుంది. వాస్తవంగా 2016లో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. మనకు అప్పుడు ప్రబల్ అని చెప్పేసి పేరుండే. సో ప్రబల్ దోస్తిక్ అని చెప్పేసి పేరుండే. సో ఇండియా కజకిస్తాన్ మధ్య సంయుక్త సైనిక విన్యాసం పేరు ప్రబల్ దోస్తిక్ అని చెప్పేసి పిలుస్తాం. 2016లో స్టార్ట్ అయింది. 2017లో ఏమైంది అంటే మనం పేరు మార్చుకున్నాము, కజ్ ఇండ్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాము సెకండ్ ఎడిషన్లో. 7th ఎడిషన్లో 2023లో ఏమైంది అంటే దీన్ని బై సర్వీసెస్గా మనం అప్గ్రేడ్ చేసినాము. అంటే ఆర్మీ పాల్గొంటుంది, ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుంది. సో వెరీ ఫస్ట్ టైం ఇండియా యొక్క బై సర్వీసెస్ కలిపి ఒక దేశంతో ఉమ్మడి సైనిక విన్యాసం చేస్తున్నాయి. కాబట్టి ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. అంతకుముందు వేరే ఉన్నది, 23లో వేరే ఉన్నది. కాబట్టి ఇది వెరీ స్పెషల్గా మనం ఫోకస్ చేయాలి. బై సర్వీసెస్ పాల్గొంటున్నాయి. ఇండియన్ ఆర్మీ తరపున మనకి సో డోగ్రా రెజిమెంట్ వాళ్ళు పాల్గొంటున్నారు. ఎయిర్ ఫోర్స్ తరపున మనకి PIB న్యూస్లో అయితే ఇంకా మనకి అప్గ్రేడ్ లేదు. సో అక్టోబర్ 30 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు మనకు తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ ఒక ఫీవర్ మనకి వార్తల్లో ఉన్నది, క్రిమియన్ కాంగో హెమిరిజిక్ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్లో వచ్చింది. సో ఆ జ్వరం పేరు ఏంటి అంటే క్రిమియన్ కాంగో హెమిరిజిక్ ఫీవర్. ఎందుకు ఈ పేరు? సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ విజృంభణ చేస్తుంది అంటే ఫ్రాన్స్ దేశంలో విజృంభణ చేస్తుంది. సో వాతావరణ మార్పుల ఫలితంగా ఫ్రాన్స్ దేశంలో మనకి క్రిమియన్ కాంగో ఫీవర్ వస్తుందట. అది మనకి ఈనాడు ఆర్టికల్ చెప్తుంది. రైట్, ఎందుకు క్రిమియన్ కాంగో అని చెప్పేసి మనం పేరు పెట్టినామంటే వాస్తవంగా ఇది కాంగో ఫీవరు వెరీ ఫస్ట్ టైం 1944 లోపల మన క్రిమియా దేశం లోపల గుర్తించినారు. కాబట్టి క్రిమియన్ కాంగో అని చెప్పేసి పిలుస్తాం. ఈ వ్యాధి వచ్చినప్పుడు మనకి సో ఈ హెమరేజిక్ అని చెప్పేసి రక్తస్రావం జరుగుతుంది. ఎక్కువగా ఐస్ నుంచి వస్తుంది, రక్త కన్నీరు అని చెప్పేసి ఈ వ్యాధిని పిలుస్తాం మనం. సో మనకి హెమరేజిక్ అని చెప్పేసి ఎందుకు వచ్చింది అంటే రక్తస్రావం జరుగుతుంది, ముఖ్యంగా ఐస్ నుంచి వస్తుంది. కాబట్టి క్రిమియా అనే మన దేశం పేరు, కాంగో ఫీవర్ పేరు, హెమోరేజిక్ అంటే లక్షణాలు. కాబట్టి అంతా కలిపి క్రిమియన్ కాంగో హెమరేజిక్గా మారిపోయింది. ఫ్రాన్స్ దేశంలో విజృంభణ చేస్తుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. దీనికి కారణమైన జీవి ఏంటి? మనకు పురుగు పేరు
ఆ పురుగు పేరు హయాలోమా అని చెప్పేసి పిలుస్తాం. సో హయాలోమా అనే పురుగు ఫలితంగా ఇన్ఫ్యాక్ట్ ఈ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అయితే వస్తుంది. వెరీ ఫస్ట్ టైం 1944 లోపల క్రిమియా దేశంలో ఆవిష్కరణ చేసినాం కాబట్టి క్రిమియన్ కాంగోగా పేరు మార్చుకున్నాము. హెమరేజిక్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నామంటే రక్తస్రావం కలిగి ఉంటుంది. వాస్తవంగా ఈ జ్వరము ఎబోలా జ్వరం రెండు సేమే, బాడీ పెయిన్స్ ఉంటాయి, జ్వరం విపరీతంగా వస్తుంది. కాకుంటే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు రక్తస్రావం ఎక్కువ అవుతుంది కాబట్టి హెమరేజిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి 6G కేంద్రాన్ని భారతదేశం లోపల ఈ స్వీడన్ సంస్థ ఎరిక్సన్ అని చెప్పేసి ఉన్నది. ఈ సంస్థ భారతదేశం లోపల 6G కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనకి ఈనాడు ఆర్టికల్ పేర్కొంటుంది. ఇంతకుముందు నోకియా సంస్థ కూడా బెంగళూరు లోపల 6G ల్యాబ్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నోకియా సంస్థ బెంగళూరు లోపల, ఎరిక్సన్ సంస్థ ఇది కంట్రీ వచ్చేసి స్వీడన్ సంస్థ. సో ఇక్కడ అని చెప్పేసి ఇంకేం చెప్పలే, బట్ భారతదేశంలో 6G కేంద్రం అని చెప్పేసి ఆ ఆర్టికల్ మనకి పేర్కొంటుంది. నెక్స్ట్ ఇండియా కనెక్ట్ ఫండ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉన్నది. ఈ ఇండియా కనెక్ట్ ఫండ్ అనేది ఏంటిదంటే, సో లండన్లో ఉన్న ఇంపీరియల్ కళాశాల అనేది ఒక పరిశోధన నిధిని ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఉన్న పరిశోధనల కోసము, బ్రిటన్లో ఉన్న పరిశోధకుల కోసం అని చెప్పి సంయుక్తంగా ఏర్పడ్డ పరిశోధన నిధి పేరే ఇండియా కనెక్ట్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక ప్రాజెక్టు కోసము బ్రిటిష్ వాళ్ళు భారతీయులు పరిశోధన చేస్తే దానికి ఫండింగ్ కల్పిస్తుంది ఇండియా కనెక్ట్ ఫండ్ అని చెప్పేసి. ఉమ్మడి పరిశోధక నిధి, ఏ ఉమ్మడి అంటే బ్రిటిష్ ప్లస్ భారతదేశ సైంటిస్టుల కోసం అని చెప్పేసి లండన్లో ఉన్న ఇంపీరియల్ కళాశాల వెరీ ఫస్ట్ టైం ఇటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆర్టికల్స్ ఇంతే, జస్ట్ 8 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ వచ్చేసి ఆనియన్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నది. ఎందుకోసం అంటే ఒకటి ఉల్లి లభ్యత పెంచాలి, ధర తగ్గించాలని చెప్పేసి లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నది. 30 డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉంటుంది ఈ నిర్ణయం. అయితే తాళగిరీశ్వర ఆలయము పల్లవుల కాలంలో నరసింహవర్మ II అని చెప్పేసి నిర్మించిండు. శివునికి అంకితం చేయబడ్డ ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. శివుడి యొక్క పటం మనకి కనుమరుగైపోయింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ CCPT అనే ఈ ఆయుధాన్ని ఎద్దు మైలారం లోపల మనం నిర్మాణం చేసుకున్నాం. సంగారెడ్డి డిస్టిక్ అని చెప్పేసి కంది మండలం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మహాబలి ఒక టగ్ పేరు. సో దీన్ని షాఫ్ట్ అనే ఒక ప్రైవేటు లిమిటెడ్ వాళ్ళు నిర్మాణం చేసిండ్రు. ఇండియన్ నౌకాదళంలోకి వెళ్ళిపోయింది మహాబలి అని చెప్పేసి. దీని సామర్థ్యం ఎంత మనకి 25 టన్నుల బొల్లార్డు పుల్ అని చెప్పేసి పిలుస్తాం. బొల్లార్డు పుల్ అనగా టగ్ యొక్క సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణం పేరు. నెక్స్ట్ కజ్ హిందూ వార్తల్లో ఉన్నది. ఇది కజకిస్తాన్లో ఉన్న ఒటార్లో జరగబోతుంది. అక్టోబర్ 30 అంటే రేపు జరగబోతుంది. సో ఈ ఇయర్ స్పెషల్ ఏంటి అంటే బై సర్వీసెస్ పాల్గొంటున్నాయి. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెరీ ఫస్ట్ టైం సంయుక్తంగా ఒక విన్యాసం లోపల పాల్గొంటున్నాయి. నావిక కాదు, ఓన్లీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. క్రిమియన్ కాంగో ఫీవర్ మనకి వార్తల్లో ఉన్నది. హయాలోమా అని చెప్పేసి పురుగు వల్ల వస్తుంది. ఫ్రాన్స్ లోపల విజృంభణ చేస్తుంది. హెమరేజిక్ అంటే మనకి రక్తస్రావం కలిగిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ అయితే ఐస్ లోపల కలిగిస్తుంది. 6G కేంద్రాన్ని స్వీడన్ సంస్థ ఎరిక్సన్ వచ్చేసి ఇండియాలో ఏర్పాటు చేస్తుంది. నోకియా సంస్థ బెంగళూరులో 6G ల్యాబ్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. ఇండియా కనెక్ట్ ఫండ్ని ఉమ్మడి పరిశోధక నిధి అని చెప్పేసి పిలుస్తాం. సో భారతదేశము బ్రిటిష్ యొక్క ఉమ్మడి ప్రాజెక్టుకి లండన్లో ఉన్న ఇంపీరియల్ కళాశాల ఫండింగ్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన నిధి పేరు ఇండియా కనెక్ట్ ఫండ్ అని చెప్పేసి ఉంది. రైట్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మనము రేపు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్, తర్వాత అక్టోబర్ 30 కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.